అమరావతి మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఒకటి కొత్తగా వచ్చిన ఒక లెక్క, కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన కొన్ని లెక్క నివేదికల నేపథ్యంలో వచ్చిన ఒక 2000 కోట్ల మతలబు అనేది అమరావతి విషయంలో మళ్ళీ ఈరోజు తెర మీదకి వచ్చింది. దాంతోపాటుగా చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం రాజధాని ఫైల్స్, ఆ టీజర్ కూడా చాలా చోట్ల టీజర్ కనబడుతుంది. అమరావతి రైతులు ముఖ్యంగా ఒక రాష్ట్రం విభజించబడిన తర్వాత దానికి ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న తర్వాత అన్ని పార్టీలు, కేంద్ర రాష్ట్ర పక్కనున్న రాష్ట్ర అన్ని పార్టీలు కూడా ఒక ఆలోచన చేసిన తర్వాత అమరావతి రాజధానిగా ఉండాలన్న ఒక నిర్ణయం తర్వాత జరిగిన పరిస్థితులు, పరిణామాలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన కొలాప్సు, అంటే ఒక విధ్వంసం, ఒక రాజధాని మీద జరిగిన ఒక విధ్వంసం అనేది ఒక సినిమా రూపంలో ఈరోజు తెర మీదకి వచ్చింది. అప్పుడు తెలంగాణలో కూడా ఉద్యమ సమయంలో నేను నిన్న చెప్పినట్లుగా జైబోలో తెలంగాణ అనే ఒక సినిమాని కథాంశంగా తెలంగాణ ప్రజల మధ్యలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధాని ఫైల్స్ అంటూ సుంకర రవిశంకర్ గారు కంఠమనేని రవిశంకర్ గారు ఆ సినిమాని తీయడం జరిగింది. సరే, దాని వెనక ఎవరున్నారు, ఎందుకు, ఆ సినిమా సారాంశం మొత్తం రాష్ట్రం అంతా వినిపించడానికి కావచ్చు, అమరావతి రైతులు ముఖ్యంగా అక్కడ ఆడవాళ్ళు పడ్డ కష్టాలు కావచ్చు, అటన్నింటి చెప్పడానికి తీసుకొచ్చారు. సో ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. అమరావతి విషయంలో ఇక్కడ అమరావతి ఫైల్స్ని ఈరోజు రిలీజ్ ఉండగా, సినిమా జరుగుతూ ఉండగా కోర్టు ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో కలెక్టర్లందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చి సినిమాని మధ్యలోనే నిలుపుదల చేసి అందరినీ టికెట్లు కొన్న వాళ్ళని కూడా వెనక్కి పంపించిన పరిస్థితులు ఉన్నాయి. బట్ కొన్ని చోట్ల కొంతమంది మొత్తం సినిమాను కూడా చూసుకునే వెసులుబాటు ఏదో కల్పించారు. ఆ థియేటర్ల వాళ్ళు అంటే చడి చప్పుడు కాకుండా కొన్ని చోట్ల ఏదో జరిగినట్టుంది. అయితే మొత్తంగా అయితే ఏదైనా ఇప్పటి వరకు ఆర్జీవి గారు తీసిన సినిమాలు చూసాము, కడప కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ కొన్ని వచ్చిన సినిమాలు, ఇవి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఇలాంటి విషయంలో అదుపు తప్పుతుంది అని, లేదంటే ఇంకో ఇష్యూ కానీ, లేదా పార్టీల పరంగా వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ వస్తుందని ఏదో రకంగా ఇలాంటి సినిమాలను కూడా అడ్డుకున్నారు. కాకపోతే థియేటర్ దాకా వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తూ ఉండగా మధ్యలో ఆపేలాంటి పరిస్థితి ఈరోజు ఏపీలో కనబడినట్టుగా అయితే మరి చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా కొన్ని విషయాల్లో డైరెక్ట్గానే ఆయన అమరావతి విషయంలో డైరెక్ట్గా ఆయన ఎక్కడ కలుగ చేసుకోరు, వాళ్ళతో మాట్లాడరు, ఏది ఉండరు. అలాంటిది సిఆర్డీఏ ఖాతాలో ఏకంగా 63 కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఒక 2000 కోట్ల రూపాయలు అంటే అది జమ చేయకపోతే కనుక, అక్కడ కట్టిన భవనాలు వాటికి మేము అద్దె చెల్లిస్తున్నామని జమ చేయకపోతే కనుక ఒక 2000 కోట్ల రూపాయలు ఆయన తిరిగి కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే సిఆర్డీఏ తరపున అక్కడ కట్టే నిర్మాణాలకి రాజధానికి ఇచ్చే రాజధాని ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఇచ్చే నిధులు ఏదైతే ఉంటుందో అది 2000 కోట్లను కూడా వెనక్కి ఇచ్చేసేలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ఆల్రెడీ 70 నుంచి 80% ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలన్నీ పూర్తయ్యాయని టీడీపీ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ నిర్మాణాల చుట్టూ కూడా ఇప్పుడు పిచ్చి మొక్కలు మొలిసాయి. అసలు అటువైపు వెళ్లేలాంటి పరిస్థితి లేదు. ఆ నిర్మాణాలు ఆపేశారు. అక్కడ ఉన్న సామాన్లు కూడా అంతా తుప్పుపట్టిపోయినాయి. మరి అలాంటి చోట ఆల్రెడీ ఉద్యోగులు అక్కడ నివసిస్తున్నారు అని దానికి రెంటలు చెల్లిస్తున్నాము అంటూ 63 కోట్ల రూపాయలని అందులో జమ చేసి ఇప్పుడు 2000 కోట్ల నుంచి ప్రభుత్వం కొంచెం ఒక అడ్డుకట్ట వేయడానికి చేసిన ఒక ప్రయోగం ఏదైతే ఉందో అది ఈరోజు తెర మీదకి వచ్చింది. ఒకవైపు సినిమాని ఆపుతున్నారు, ఒకవైపు రాజధానిని మేము అందులోనే ఉంటున్నాము అని చెప్పిన ఈ ప్రక్రియని ఎలా చూడాలి?